V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదాలలో పోలీసులు సోదాలు. వైసీపీ నాయకుడు సైదా ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు గుర్తించి స్వాధీనం. నిజామాబాద్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్. అద్దె బకాయి 2.5 కోట్లు చెల్లించకపోవడంతో షాపింగ్ మాల్ కు తాళం. కోనసీమ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ లెక్కించిన ఆలయ సిబ్బంది. గత 31 రోజులకు గాను ఆలయ హుండీల నుండి సుమారు ₹1 కోటి. డీటెయిల్స్ లోకి వెళ్తే నిజామాబాద్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. అద్దె బకాయి 2.5 కోట్లు చెల్లించకపోవడంలో షాపింగ్ మాల్ కు తాళం వేశారు. షాపింగ్ మాల్లో ఉన్న వ్యాపారులను బయటకు పంపించిన ఆర్టీసీ అధికారులు వెంటనే షాపింగ్ మాల్ ఖాళీ చేయాలని దుకాణందారులను హెచ్చరించారు. పోలింగ్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంతో వ్యవహరించారని మంత్రులు బొత్స సత్యనారాయణ, మెరుగు నాగార్జున ఆరోపించారు. కూటమి ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ లేకుండానే చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ లోగా దీపక్ మిశ్రాపై న్యాయ విచారణ చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ను కోరామని మీడియా సమావేశంలో కోరారు. ఆయన కాకుండా దేశంలోని ఏ అధికారిని అయినా పెట్టుకోవాలని అడిగామని, రాష్ట్రంలో రాజ్యాంగం అపహాస్యం అవుతోందని అన్నారు. కొందరు పోలీస్ ఉన్నతాధికారులు పచ్చ చొక్కాలు వేసుకుంటున్నారని, పక్షపాతంగా వ్యవహరించారని విమర్శించారు. దీపక్ మిశ్రా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, గొడవలు అన్నింటికీ దీపక్ మిశ్రా కనుసన్నాల్లో పనిచేస్తున్న పోలీసులే అని అర్థమవుతోందని అన్నారు. మేము కూడా రెచ్చగొట్టే ధోరణి ఉంటే కనుక ఈ పార్టీకి హింస మామూలుగా ఉండేది కాదు పరిస్థితులు. గవర్నర్ గారు, ఇది మా పార్టీ అధ్యక్షుడు దీన్ని ఎప్పటికప్పుడు దీన్ని రెచ్చగొట్టకుండా చల్లబరిచే కార్యక్రమం, అందరినీ కార్యకర్తల్ని మందలించే కార్యక్రమం మీరు సమన్వయం పాటించండి అని చెప్పని అందరినీ ఓర్చుకోమని చెప్తూ వస్తున్నాం. మరీ ప్రత్యేకించి చెప్పేది, ఈ దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ అధికారి, ఐపీఎస్ అధికారి ఎన్నికల పర్యవేక్షకుడుగా వచ్చాడో, అతను వచ్చిన దగ్గర నుంచి బెజవాడలో దిగాడు. కాలు పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులందరి దగ్గరికి, విష్ణువర్ధన్ అని చెప్పిన గుంటూరులో ఒక అధికారి ఉన్నాడు, అతని దగ్గరికి అర్ధరాత్రి పూట చీకట్లో ఎందుకు వెళ్ళాడు డిన్నర్కి, అతనితో తెల్లవారులు ఎందుకు కూర్చున్నాడు, ఏం పార్టీ చేస్తున్నారు, ఆ పార్టీలో ఏం మాట్లాడుకున్నారు, ఎక్కడి నుంచి ఆదేశాలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా మాకు అనేక సందేహాలంటే ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏం మాట్లాడుకున్నావు, అతను చంద్రబాబుతో బాగా తరచుగా కలుస్తుంటాడు కదా, ఆ అధికారి ఇంటికి నువ్వు ఎన్నికల అబ్జర్వర్గా వచ్చి ఆ విష్ణువర్ధన్ అధికారి ఇంటికి ఎందుకు వెళ్ళావు, వెళ్ళకూడదు కదా, వెళ్ళి నువ్వేమో అక్కడి నుంచి ఎంతమందిని నువ్వు కలిసావు, రిటైర్డ్ అయిన ఐపీఎస్లు, తెలుగుదేశం పార్టీతో చట్టా పట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇంటికి ఎంతమందికి నువ్వు వెళ్ళావు, నీ కాల్ డేటా ఏంటి తీయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు చెప్పాం, అతను కాల్ డేటా కూడా తీయించండి. ఎంతమంది జిల్లా ఎస్పీలను బెదిరిస్తున్నాడు, చట్టం చేస్తున్నాడు, ఎంతమందిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీరు పనిచేయమని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ పిటిషన్ వస్తే వెంటనే సస్పెండ్ చేస్తారు. ఎంత దుర్మార్గం ఉంటే గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. గవర్నర్ గారిని కలవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగక ముందు, జరిగిన తర్వాత రాజ్యాంగం అపహాస్యమవుతా ఉందని, ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూ అవ్వండి,
రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ఎన్నికల వేళ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ పచ్చ చొక్కాలు వేసుకున్నారు. పర్టికులర్గా పల్నాడు ఎస్పీ కానీ బిందు మాధవ్ కానీ, అట్లాగే ఐజీ గుంటూరు కానీ త్రిపాఠి కానీ, అలాగే బక్షి కానీ, ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా తెలుగుదేశం చొక్కాలు వేసుకొని ఎవరైతే స్పెషల్ అబ్జర్వర్ ఉన్నారో వారి ఆదేశం మేరకు దీపక్ మిశ్రా అనే అతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. అతను ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయితే అతను వెళ్ళి ఎవరో ఒక అతని దగ్గర ప్రైవేట్గా వెళ్ళిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళతో కొమ్మక్కై రిటైర్డ్ ఐపీఎస్తో కూర్చొని తర్వాత వచ్చి ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయించడము, అధికారులను భయభ్రాంతులు చేయటము. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జిల్లాల్లో కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల అయిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. గత 31 రోజులకు గాను ఆలయ ప్రధాన హుండీల నుండి నగదు 67,40,000 రాగా, అన్నప్రసాదం హుండీల నుండి నగదు 23,04,000 రాగా, మొత్తం వెరసి 90,45,000 ఆదాయం వచ్చింది. అలాగే బంగారం 14 గ్రాములు, వెండి 710 గ్రాములు వచ్చిందని ఆలయ డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ వర్మ తెలిపారు. హలో అమ్మ, మిగతా వారందరూ కూడా అన్నదానం దగ్గరికి వెళ్ళిపోయాలండి సేవకు. మిగతా వారందరూ కూడా అన్నదానం దగ్గరికి వెళ్ళిపోయాలి. అన్నదాన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయింది సేవకు. మిగతా వారు అన్నదాన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయాలి. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాధాలలో పోలీసులు సోదాలు చేశారు. వైసీపీ నాయకుడు సైదా ఇంట్లోని బాత్రూంలో 29 పెట్రోల్ బాంబులు గుర్తించి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు ప్రాంతంలో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గ్రామంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎయిర్పోర్టు బవాచి హోటల్ ఎదురుగా బైక్ పార్కింగ్ గొడవలకు నిత్యం అడ్డగా మారింది. గతంలో ఈ హోటల్లో పలుమార్లు దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. తన బైకు అడ్డుగా ఉన్న బైకును తీయమన్నందుకు ఇరు వర్గాలు నెట్టుకోవడంతో గొడవ మొదలైంది. సముదాయించేందుకు వెళ్లిన స్థానిక ఆటో డ్రైవర్ సురేష్ పై కత్తితో తలపై దాడి చేయడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఆటో డ్రైవర్ సురేష్ తలకు బలమైన గాయాలు కావడంతో విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు రావడంతో వీరిని అదుపు చేసేందుకు పోలీసులకు తలనొప్పిగా మారింది. దాడికి పాల్పడిన వారిలో 3 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా పారిపోయిన వారిని పట్టుకునేందుకు పోలీసులు టెక్నికల్ ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన ఎంతటి వారినైనా సరే పట్టుకొని చట్ట ప్రకారం వారిని శిక్షిస్తామని స్థానిక సిఐ బాలరాజు తెలిపారు. పట్టుకొచ్చు మనోళ్ళు ఇంకా వేరే అలా ఉరికిర్రు. నేను అప్పటికే వచ్చిన సురేంద్ర చూడంగానే ఆన్నే అయిపోయినా. నేను కాకా 5 మంది కొట్టి నా కొడుకున్నాను. నలుగురు అయితే ఉంటారు. అన్నగారు నంబర్ తీసుకో. దవాఖానే రిసిప్ట్ అన్న రివాల్వర్ ఉందని జరా ఆన్నే అయిపోయినా. నేను కాకా 5 మంది కొట్టి నా కొడుకున్నాను. నలుగురు అయితే ఉన్నారు. నేను కాలు పట్టుకుంటున్నాను. ఏం కాదు ఇబ్రహీంపట్నం పెర్రీలో హైటెన్షన్ నెలకొంది. ఇసుక దిబ్బలు తగిలి నది మధ్యలో లాంచీ నిలిచిపోయింది. 25 మంది ప్రయాణికులతో రాయపూడి నుండి బయలుదేరిన లాంచీ ఇసుక దిబ్బాలు తాకడంతో రిపేర్ అయింది. ఈ లాంచీలో ఎంపీ నందిగం సురేష్ బంధువులు ఉన్నట్లు సమాచారం. అప్రమత్తంగా వ్యవహరించిన ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యనారాయణ స్థానిక మత్స్యకారుల సహకారంతో యుద్ధ ప్రతిపదకన పడవతో ప్రయాణికులను తరలించే ప్రక్రియను ప్రారంభించారు. ప్రయాణికులు తిరుగు ప్రయాణం అయినట్లు సమాచారం రావడంతో ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంలో పెను ప్రమాదం తప్పినట్లయింది. అరే గాలి ఉంది కదా భయపడి వస్తారని 10 మందిని అంటే ఎక్కించురమ్మని ఓకే ఈరోజు మనకి కృష్ణానగర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు ఒక 20 మంది బోట్లో నదిలో మధ్యలో కొన్ని కాలు వచ్చింది. దాని మీద రావడం ఇమీడియట్గా రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం SDRF కూడా ఇంటిమేట్ జరిగాము. మంగళగిరి చాలు కూడా పిలిచాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు వీళ్ళు. బోట్ తోటి 2 మోటార్ బోట్లతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు.
ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్ పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు, మీకు చేశారండి? నాకు చేశాడు, ఫోన్ చేశాడు. మీరు వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించింది. లాంచ్ ఆగిపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇసుక మ్యాట ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మ్యాట ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగింది చేస్తారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేయాలి. ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పి అన్నారు. అది వాళ్ళకి తీసుకుని లాంచ్ వెళ్ళింది, అది కూడా ఈ ఇసుక మ్యాట ఎక్కువ వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్లు పంపించాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదాలలో పోలీసులు సోదాలు. వైసీపీ నాయకుడు సైదా ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు గుర్తించి స్వాధీనం. నిజామాబాద్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్. అద్దె బకాయి 2.5 కోట్లు చెల్లించకపోవడంతో షాపింగ్ మాల్ కు తాళం. కోనసీమ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ లెక్కించిన ఆలయ సిబ్బంది. గత 31 రోజులకు గాను ఆలయ హుండీల నుండి సుమారు ₹1 కోటి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.